అవును, ఆ భవనం కాలిపోతున్నప్పుడు పాండవులంతా నిద్రిస్తున్నారు. ఒక్కడు తప్ప. ఆ ఒక్కడే భీముడు. అతనికి తెలుసు పురోచనుడు విషపు ప్రణాళిక రోజు ఇదే అని. అందుకే విదురుడి వ్యూహం ప్రకారం ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా స్వరంగ మార్గం ద్వారా తన తమ్ముళ్లను తల్లిని సురక్షితంగా బయటకు చేర్చాడు. వెళ్తూ వెళ్తూ పాండవులు ఉన్న గదిని, పక్కనే ఉన్న ఆయుధ కారాగారాన్ని కూడా ధ్వంసం చేశాడు. అందులోనే పురోచనుడు కూడా కాలి భస్మం అయిపోయాడు. అది కేవలం ఒక పథకమే కాదు, అది పాండవుల ప్రతీకారం యొక్క మొదటి అడుగు. అయితే మీకు ఒక సందేహం కలగొచ్చు, మరి ఉదయం ఆ ప్రజలు చూసిన కాలిపోయిన 6 మృతదేహాలు ఎవరివి అని. పురోచనుడు పాండవులు సేవ చేయడానికే కాదు, వారిని హతమార్చడానికి కూడా ఒక పని మనిషిని ఏర్పాటు చేశాడు. ఆ పని మనిషి మరియు ఆమె 5 పిల్లలు పాండవుల స్థానంలో ఆ అగ్నికి ఆహుతయ్యారు. ఆ విపత్తు నుండి పాండవులు తప్పించుకున్నారు. పాండవులు ప్రమాదాన్ని దాటారు. అలా కొంత దూరం నడిచాక అలసటతో ఓ చెట్టు కింద కూర్చున్నారు పాండవులు. వారికి తెలియకుండానే వాళ్ళ దగ్గర ఒక రాక్షసి చేరింది. ఆమె పేరే హిడింబి. పాండవుల ప్రయాణంలో ఎదుర్కోబోతున్న మరొక అడ్డంకి.